ఉన్న టెక్నాలజీని కనుక మనం వాడుకొని ఏఐని కనుక మంచిగా వాడుకుంటే ఒక్క రోజులో చెప్పొచ్చు క్రైస్తవ్యం ఎప్పుడు పుట్టింది, ఎప్పటి వరకు ఉంటుందో. ఒక్క రోజులో చెప్పొచ్చు ఇప్పుడున్న కంప్యూటర్ ముందర పెట్టుకొని కూర్చుంటే మహమ్మదీయ మతం ఎప్పుడు పుట్టిందో, సనాతన ధర్మం ఎప్పుడు పుట్టిందో ఏ కంప్యూటర్ చెప్తాడు, ఏ విజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్తాడో రమ్మని ఇక్కడ. ఇంత గొప్ప ఘనత మనది, ఇంత గొప్ప గర్వించదగ్గేటటువంటి అంశం మనది. కానీ మనల్ని వాడుకుంటున్నారు అందరూ, మనల్ని వాడుకుంటున్నారు అందరూ. ఏ విధంగా? లేనిపోని చిచ్చులు పంచాయతీలు పెట్టి మనల్ని విడగొట్టి మన జీవితాలతో మన అస్తిత్వంతో ఆడుకుంటున్నారు. కాబట్టి ఈ పన్నాగాలకు మనం ఎర కావద్దు, బలి పశువులం కావద్దు. అలాగే ఇంకొక ముఖ్యమైన మాట బాగా గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలోనే అత్యున్నతమైన ధర్మం మనదైనప్పటికీ అత్యున్నతమైన స్థానంలో మన ఋషులు